ఒక మనిషిని చంపడమే అత్యంత కిరాతకం. అలాంటిది చంపి 35 ముక్కలుగా నరికేశాడో వ్యక్తి. పైగా చంపింది కూడా ప్రియురాల్ని. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకి కారణం విద్వేషమైతే దీన్ని ఫాలో అయ్యింది ఓ వెబ్ సిరీస్ని చూసి. నమ్మరా? మీరే చూడండి. ప్రేమించాడు, సహజీవనం చేశాడు, చివరకు ఆమెను చంపేసి 35 ముక్కలు చేశాడు. ఢిల్లీలో 26 ఏళ్ల శ్రద్ధ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కొత్త ఫ్రిజ్, అగరబత్తులు, డెక్స్టర్ క్రైమ్ సిరీస్ ఈ దారుణ హత్యలో కీలకంశాలుగా మారాయి. ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా ఈ దారుణానికి ఒడిగట్టాడు. 6 నెలల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి రావడం సంచలనం రేపుతోంది. నిందితుడు అఫ్తాబ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. డెక్స్టర్ క్రైమ్ సిరీస్ ప్రేరణతో తన ప్రియురాల్ని కిరాతకంగా చంపేశాడు అఫ్తాబ్. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకే శ్రద్ధను దారుణంగా హత్య చేశాడు అఫ్తాబ్. ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేసి ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. హత్య చేసిన తర్వాత శ్రద్ధ శరీర భాగాలను ఫ్రిడ్జ్లో పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తొలుత శ్రద్ధను గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో దాచాడు. తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు మెహ్రాలీ ఈ జంట నివాసం ఉన్న ప్రాంతంలోని జనం తెలిపారు. శ్రద్ధ ఢిల్లీలోని ఓ కాల్ సెంటర్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అఫ్తాబ్ ఓ హోటల్లో షెఫ్గా పనిచేస్తున్నాడు. 6 నెలల నుంచి శ్రద్ధ ఆచూకీ తెలియకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో ఉన్నప్పుడు శ్రద్ధ, అఫ్తాబ్ ప్రేమించుకున్నారు. అయితే వాళ్ల పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఢిల్లీకి పారిపోయొచ్చారు. శ్రద్ధను హత్య చేసిన తర్వాత కూడా అదే ఫ్లాట్లో అఫ్తాబ్ పార్టీలు చేసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. శ్రద్ధను హత్య చేసిన అఫ్తాబ్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆమె శరీర భాగాలను ఢిల్లీలోని 18 ప్రాంతాల్లో విసిరేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అఫ్తాబ్ నివాసం నుంచి పోలీసులు ఫ్రిడ్జ్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధ ఫోన్ పదే పదే స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె పేరెంట్స్కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.